వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. దేశాల మధ్య యుద్ధం జరగటం మనకు తెలుసండి. ఏదో రష్యా, ఉక్రెయిన్ అని, లేదంటే 2 దేశాల మధ్య యుద్ధం మనకు చూస్తుంటాం. ఆ మిగతా దేశాలన్నీ కూడా ఆ యుద్ధాన్ని ఆపమని చెప్పేసి ఏదో వాళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసేలాగా చేస్తుంటాయండి. కానీ అమెరికా ఒక వెనిజులా ప్రెసిడెంట్‌ని, అతని భార్యని ఎలాగా అరెస్ట్ చేశారు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ఈ యొక్క పద్ధతి ఉపయోగించి, డెల్టా ఫోర్స్ ఉపయోగించి ఏ విధంగా అరెస్ట్ చేశారో అందరికి తెలుసండి. కానీ ఎందుకలా చేశారు? ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఒక దేశాధ్యక్షుడిని 5 నిమిషాల్లో బిల్డింగ్ అంటే అతను నివసించే బిల్డింగ్‌లోకి వెళ్ళిన 5 నిమిషాల కల్లా అదుపులోకి ఎలా తీసుకోగలిగారు? అసలు ఏంటి కారణం? అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? అంత దాడి ఎందుకు చేయవలసొచ్చింది? కారణం ఏమిటంటే, అంటే ఎలాగా బంధించారు? ఎలా తీసుకొచ్చారు? ఇయన్నీ మనకు తెలుసండి. కానీ కారణాలేమిటి? ఇది ఇప్పటి సమస్య కాదండి. 2020 నుంచి అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచే ఈ సమస్య అమెరికా, వెనిజులా మధ్య ఈ సమస్య ఉందండి. ఏమిటా సమస్య అంటే, ఈ వెనిజులా ప్రెసిడెంట్ మదురో ఏం చేశాడంటే, అమెరికాలో అక్రమ అంటే ఈ వెనిజులా ద్వారా అక్రమ వలసదారులు ఎక్కువ మంది అమెరికాలో ప్రవేశిస్తున్నారని చెప్పేసి, అలాగే అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. సరిహద్దు సమస్యలు సృష్టిస్తున్నారని, అలాగే మత్తు పదార్థాలు డ్రగ్స్, కొకైన్ అని ఇటువంటి డ్రగ్స్‌ని వాళ్ళు సరఫరా చేసి మొత్తం అమెరికాలో కొద్దిగా విధ్వంసం, అది ఒక టెర్రరిజం అంటారు. అంటే టెర్రరిజం. ఇవి ఒక మత్తు ఈ విధంగా ఒక ఏంటంటే గన్స్‌తో టెర్రరిజం ఒకటి, బాంబులు పెట్టడం ఒకటి. కానీ ఇది మత్తు పదార్థాలు సప్లై చేసి దేశంలో టెర్రరిజం సృష్టించడం అన్నమాట ఇది. ఇది చేసిన ముఖ్యంగా వెనిజులా ప్రెసిడెంట్ దీని అంత కారణం అతను మన ప్రెసిడెంట్ మదురో. ఈ మదురో ప్రెసిడెంట్ వెనిజులా ప్రెసిడెంట్ వలన జరిగింది ఇదంతా. అందుకు కారణం చాలాసార్లు ఇతను ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అమెరికాలో ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఏమి చేయలేవు, నువ్వు పిరికిపందవి, ఇవన్నీ ఎందుకంటే కారణం వెనిజులాలో ఎక్కడ ఏ దేశంలో ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో లేనటువంటి అందరూ ఏమనుకుంటారంటే చమురు నిల్వలు ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ధనికుడే, ప్రతి పౌరుడు కూడా ఒక ధనికుడే, చాలా రిచ్ పర్సను, వాళ్ళందరూ కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి అనుకుంటారు. కానీ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఈ యొక్క ఆయిల్ ఉన్న దేశం ఏంటంటే వెనిజులా దేశం. ఇది దేశ జనాభా ఎంతమంది ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారు అంతే. అంటే 3 హైదరాబాదుల ప్రదేశం, అంటే 3 హైదరాబాదులు కలిస్తే ఎంత ఉందో ఆ దేశం, అంటే ఒక 3 హైదరాబాదులు కలిసిన దేశం ఆ వెనిజులా దేశం. కానీ అంత అగ్రదేశాన్ని గజగజలాడించింది. ఎందుకు భయపెట్టింది అంటే చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయండి. ఈ అమెరికాకి చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే ఈ చమురు ధరలు తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా ఇక్కడ ప్రొడక్షన్ బట్టి ఉంటుంది వెనిజులాలో అంటే ఉన్నటువంటి ఆయిల్స్ని ఎలాగైనా సరే ఈ ప్రెసిడెంట్ని మదురోని పక్క తప్పించి ఇక్కడ అమెరికా కంపెనీలని అక్కడ పంపించి 90 రోజుల పాటు, అంటే 90 రోజుల్లో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ తీయాలని, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని, అంటే వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించారు. రకరకాల కారణాలు ఉన్నాయి. దాని మీద ఈ ఆంక్షలు కూడా ఉన్నాయండి. ఇది లక్కీగా మన భారతదేశం ఇదివరకు వెనిజులా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం. రకరకాల కారణాలతో మనం ఏం చేసామంటే వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కోవటం బాగా తగ్గించేసాం. దానివలన మనకేమి ఎఫెక్టే ఉండదు. మనం వెనిజులా నుంచి తగ్గించేసుకుని రష్యా నుంచి ఇంకా తక్కువ రేటు వస్తుంటే అక్కడ కొనుక్కోవడం మనం ప్రారంభించామండి. దాంతో వెనిజులా అమెరికా సమస్య వలన మనకైతే ఆయిల్ సమస్యలు, అంటే ఆయిల్ రేటు పెరగదు. భవిష్యత్తులో కూడా ఇంకా ఆయిల్ రేటు తగ్గడానికి అవకాశం ఉంది, లేదంటే ఇదే రేటు ఉండటానికి అవకాశం ఉందండి. ఇది ముఖ్యమైన కారణం. వెనిజులా సరిహద్దు నుండి అక్రమ వలసదారులు అమెరికాలో చొరబడుతున్నారని, అలాగే మత్తు పదార్థాలు, ఈ నార్కోటిక్ డ్రగ్స్, అంటే చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ని
అక్కడ సప్లై చేస్తున్నారని చెప్పేసి దట్టు మదురోనే మాత్రం దీనికి ముఖ్య కారణం పెద్ద మదురో కాదు, ఆయన పెద్ద ముదురే అని చెప్పేసి వాళ్ళు ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారండి. కానీ దీనివలన మొత్తం అన్ని మిగతా రాజ్యాల మిగతా ఆశ్చర్యం కలిగింది ఇది. అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని అంత ఈజీగా ఎలా తీసుకొచ్చేసారు, ఎంత అది మిగతా దేశాలన్నీ కూడా ఏం చేస్తాయని చెప్పేసి అంతర్జాతీయ కొన్ని చట్టాలు ఉన్నాయి. అయితే మరి ఇవి ముఖ్యమైన కారణం. ఈ కారణంతో మదురో అయిన ఒక ముదురే అని చెప్పేసి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది. మరి భవిష్యత్తులో మరి ఏం జరుగుతుంది? మరి వెనిజులా ఆల్రెడీ ఒక వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డెల్సీ రోడ్రిగ్స్ని వైస్ ప్రెసిడెంట్ తాత్కాలిక ప్రెసిడెంట్గా 90 రోజుల పాటు ఉంచుతామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగిందండి. చూద్దాం వెనిజులాలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.